సునాదస్వరము డిసెంబర్ 4. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, భూరాజుల సుంకం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు అన్నాడు. మరి కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగినప్పుడు అన్యుల యొద్దనే అని చెప్పగానే, అలాగైతే కుమారులు స్వతంత్రులే అన్నాడు. మరి యేసుప్రభు కుమారుడు గనక ఆయన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వారికి అభ్యంతరం కలగకుండా నీవు సముద్రం దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే నిర్గమకాండ 30వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, ప్రతివాడు పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెనని రాయబడింది. అందుకే వారికి అభ్యంతరం కలగకుండా యేసుప్రభు పేతురుతో చెప్పాడు, నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాడు. మరి యేసుప్రభుకు అన్నీ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఆ వస్తువును వాడుకోవాలి అన్నీ కూడా ముందుగానే బయలుపరిచాడు. మరి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు గాలం వేసి మొదట పైకి వచ్చిన చేపను తీసుకోమన్నాడు. దాని నోరును తెరిచినప్పుడు 1 షెకెలు దొరుకుతుంది. దాన్ని నా కొరకు నీ కొరకు ఇవ్వమని చెప్పాడు. మరి ఏది మనకు అవసరమో అన్నీ అనుగ్రహించే దేవుడు తన కొరకు మన కొరకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకే మనకి ఏది కావాలో ఏది అవసరం ఉందో అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. పన్ను కట్టే విషయం కానీ పరిచర్య విషయం కావచ్చు, మనకు కావాల్సింది ఏదైనా కూడా దేవుడు అన్నీ సమకూరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేని విషయం చింతించవద్దు. ఎందుకంటే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు కావలసిన డబ్బు విషయంలో అన్నీ కూడా సమకూరుస్తాడు. అది పన్ను కట్టే విషయం కావచ్చు, పరీక్షలు ఫీజులు కావచ్చు, మన చదువులు ఉద్యోగాలు, మన వ్యాపారం కావలసిన డబ్బు కావచ్చు, లేదంటే పరిచర్యకున్న మనకున్న అవసరతలు ఏదైనప్పటికీ కూడా మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు ఆయన సమకూరుస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా మనకు దొరుకుతుందో అన్నీ కూడా బయలుపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప అద్భుతాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి ఏది అవసరం ఉందో తండ్రి అద్భుత రీతిగా వారికి మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.